కోడల్ని గర్భవతి చేసిన మామ. ఈ మధ్య వివాహితర సంబంధాలు ఎన్నో అనార్థాలకి దారితీస్తున్నాయి. పచ్చని కాపురంలో నిప్పులు పోస్తూ భార్యాభర్తలు ఇద్దరి మధ్య చిచ్చు పెడుతున్నాయి. దీని వల్ల ప్రాణాలు పోయిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. ఇక నేను చెప్పే ఈ ఘటన గురించి వింటే ఒక అత్తామామ ఇలా కూడా ఉంటారా అని ఆశ్చర్యపోక మానరు. వివరాల్లోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీకు ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ నేను రోజు ఒకటి అప్లోడ్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఇక వివరాల్లోకి వెళ్తే మధ్యప్రదేశ్ లోని బద్వార్ అనే ఊరిలో నందిలాల్ సుగుణ అనే దంపతులు గవర్నమెంట్ జాబ్ చేస్తూ కుటుంబాన్ని పోషించేవారు. ఇక వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా లక్ష్మణ్ అనే ఒక అబ్బాయి కూడా పుట్టాడు. అలా లక్ష్మణ్ ఏకైక సంతానం కాబట్టి లక్ష్మణ్ ని చాలా గారాభంగా పెంచారు. లక్ష్మణ్ ని మంచి జాబ్ లో చేర్పించాలనే ఉద్దేశంతో లక్ష్మణ్ ని ఎంబీఏ వరకు చదివించారు. కానీ లక్ష్మణ్ కి జాబ్ చేయడం ఇష్టం లేక ఓన్ గా బిజినెస్ చేద్దాం అనుకున్నాడు. దీంతో తల్లిదండ్రులు 50 లక్షల రూపాయల ఇన్వెస్ట్మెంట్ గా ఇవ్వడంతో ఒక సాఫ్ట్వేర్ కన్సల్టెన్సీ కంపెనీని స్టార్ట్ చేయగా కొన్ని రోజులు బాగానే సాగినా అప్పుడే లాక్డౌన్ రావడంతో ఏం చేయలేక కంపెనీ మూసే పరిస్థితి వచ్చింది. అలా అప్పటి నుంచి ఊర్లోనే ఉంటూ రియల్ ఎస్టేట్ బిజినెస్ స్టార్ట్ చేయగా అందులో కూడా సక్సెస్ కాకపోయేసరికి ఇలా వదిలేస్తే కొడుకు బాధ్యత లేకుండా డబ్బుని విచ్చలవిడిగా ఖర్చు పెడతాడని, పెళ్లి చేస్తేనైనా బాగుపడతాడు అనుకోని తల్లిదండ్రులు కొడుకుని పెళ్లి చేసుకోమని అడగగా అందుకు లక్ష్మణ్ తనకు పెళ్ళంటే ఇష్టం లేదని చెప్పినా తల్లి వినకుండా అమ్మాయిని వెతికే పనిలో పడింది. ఇక ఈ క్రమంలోనే కట్ని అనే ఊరిలో మమత అనే అమ్మాయి ఇంటర్ వరకు చదివి ఆ తర్వాత ఫెయిల్ అవ్వడంతో చదువులకి ఫుల్ స్టాప్ పెట్టేసి ఇంట్లోనే ఉండేది. ఇక అమ్మాయి గురించి సుగుణ విచారించగా మంచి అమ్మాయి అని ఇరుగు పొరుగు వాళ్ళు చెప్పడంతో సుగుణ తన కొడుకు లక్ష్మణ్ కి మమతనిచ్చి గ్రాండ్ గా పెళ్లి చేసింది. ఇక అలా లక్ష్మణ్ ఇంట్లో మొదటి రాత్రి ఏర్పాటు చేయగా ఎన్నో ఆశలతో రూమ్ లోకి వెళ్లిన మమత తన భర్త గాఢ నిద్రలో ఉండడం చూసి షాక్ కి గురై పెళ్లి పనుల్లో టైడ్ అయి ఉంటాడని మమత పట్టించుకోలేదు. ఇక నెక్స్ట్ డే కూడా లక్ష్మణ్ మమతని పట్టించుకోకుండా తన పనుల్లో బిజీ అవ్వడంతో తనంటే ఇష్టం లేదేమో అని బలవంతంగా పెళ్లి చేశారనుకొని తన బాధని అత్త సుగుణకి చెప్పగా అందుకు సుగుణ తన కొడుకు లక్ష్మణ్ దగ్గరికి వెళ్లి సర్ది చెప్పుతూ నువ్వు ఇలా చేస్తే నీకు మ్యాటర్ లేదని మమత అనుకుంటుంది. ఆ తర్వాత ఊర్లో ఈ విషయం తెలిసి మన పరువు కూడా పోతుందని చెప్పగా అప్పటి నుంచి లక్ష్మణ్ తన భార్యతో లైంగికంగా కలుస్తుండేవాడు. కానీ మమతని తృప్తిపరిచే శక్తి లక్ష్మణ్ లో ఉండేది కాదు. అయినా మమత ఈ విషయం ఎవరికీ చెప్పకుండా తనలో తాను దాచుకొని కుమిలిపోతూ ఉండేది. అలా 6 నెలలైన కోడలు నెల తప్పకపోవడంతో సుగుణ కాస్త కంగారు పడ్డా వారికి మరికొంత టైం ఇవ్వాలనుకుంది. ఇదిలా ఉంటే 2 సంవత్సరాలైనా ఎటువంటి గుడ్ న్యూస్ చెప్పకపోవడంతో దీనితో వాళ్ళిద్దరిని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి చెక్ చేయగా లక్ష్మణ్ కి స్పర్మ్ కౌంట్ తక్కువ ఉందని, పిల్లలు పుట్టడం కష్టమని, ట్రీట్మెంట్ ఇచ్చిన ఛాన్స్ లేదని చెప్పడంతో సుగుణకి ఆకాశం తల మీద వచ్చి పడినట్లు అయ్యింది. కానీ ఈ విషయాన్ని కొడుకు గాని కోడలు గాని చెప్పకుండా తన భర్తకు చెబుతూ తనలో తాను కుమిలిపోయేది. ఒకవేళ ఈ విషయం బయటికి తెలిస్తే కుటుంబం పరువు పోయి తన కొడుకుని పనికిరాని వాడిలా చూస్తారని, పిల్లలు పుట్టకపోతే తన కోడలు తన కొడుకుని వదిలేస్తుందని భయపడింది. అలా ఒక రోజు తన భర్త నందిలాల్ తో మాట్లాడుతూ తమ కొడుకుకి మొగతనం లేకపోవడంతో పిల్లలు పుట్టడం లేదని, ఒకవేళ మీరు కోడలతో సంబంధం పెట్టుకుని కడుపు పండేలా చేస్తే ఊర్లో జనాల ముందు తలెత్తుకొని తిరగొచ్చని, కొడుకు కాపురం నిలబడుతుందని చెప్పగా ముందు నందిలాల్ ఒప్పుకోకపోయినా భార్య పట్టు వదలని విక్రమార్కుల్లా పట్టుకొని కూర్చోవడంతో తనకి వేరే దారి లేక ఒప్పుకున్నాడు. ఇక కోడలను ఒప్పించే క్రమంలోనే తనని షాపింగ్ కి తీసుకుని వెళ్లి తనకు నచ్చిన జ్యువెలరీ, శారీస్ కొనిస్తూ 5 స్టార్ హోటల్ లో ఫుడ్ ని తినిపిస్తూ మచ్చిగా చేసుకొని ఒక రోజు తన మామతో సంబంధం పెట్టుకొని బిడ్డని కనాలని సుగుణ మమతకి చెప్పగా మమత షాక్ అయి ఒప్పుకోలేదు. కానీ సుగుణ అప్పుడే మన వంశం పరువు పోకుండా ఉంటుందని కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడడంతో మమతకి వేరే దారి లేక ఒప్పుకోవడం జరిగింది. ఇక ఈ క్రమంలోనే మమత తన మామకి కావాల్సిన వంటలు చేసి పెడుతూ వీరిద్దరూ మాట్లాడుకోవడంతో కొద్దిసేపటికే మంచి అండర్స్టాండింగ్ వచ్చి మొదటి రోజే వీళ్ళిద్దరూ లైంగికంగా కలవడం జరిగింది. అలా ఒక నెల తర్వాత మమత నెల తప్పగా సుగుణ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇక ఈ విషయం తెలిసిన తన కొడుకు కూడా చాలా ఆనందపడ్డాడు. దీనితో సుగుణ తన కొడుకు కాపురం మెరుగుపడుతుందని ఆనందిస్తుంటే మరోవైపు మమత మరియు తన మామ నందిలాల్ మధ్య అండర్స్టాండింగ్ పెరిగి వాళ్ళిద్దరూ ప్రేమలో పడ్డారు. ఇక అలా ఇంట్లో లక్ష్మణ్ సుగుణ లేకపోతే మామ కోడలు ఏకాంతంగా గడిపేవాళ్ళు. అలా వీళ్ళిద్దరూ 2-3 సార్లు ఏకాంతంగా గడపగా సుగుణకు రెడ్ హ్యాండెడ్ గా దొరికారు. ఇకపై ఆ సంబంధానికి ఫుల్ స్టాప్ పెట్టుకోమని వార్నింగ్ ఇచ్చిన వీళ్ళిద్దరు ఆమె మాటల్ని పట్టించుకునే వాళ్ళు కాదు. అలా 9 నెలల తర్వాత మమత మగబిడ్డకి జన్మనిచ్చింది. ఇక అలా ఒక రోజు రాత్రి కుటుంబం మొత్తం మాట్లాడుకొని భోజనం చేసి ఆ తర్వాత ఎవరి రూమ్ కి వాళ్ళు వెళ్లి పడుకున్నారు. ఇక అలా లక్ష్మణ్ టైడ్ అవ్వడంతో గాఢ నిద్రలోకి జారుకున్న నీళ్లు తాగడానికి మధ్యరాత్రి నిద్రలేవగా పక్కనే భార్య కనిపించకపోవడంతో మొదట్లో రెస్ట్ రూమ్ కి వెళ్ళుంటదని అనుకున్నాడు. కానీ ఎంతసేపు అయినా బయటికి రాకపోవడంతో భార్యని వెతుక్కుంటూ హాల్లోకి వెళ్లడంతో పక్కనే ఉన్న గెస్ట్ రూమ్ లో నుంచి ఏదో సౌండ్స్ రావడం విని లక్ష్మణ్ నిజానంగా వెళ్లి ఆ కిటికీలో నుంచి తొంగి చూడడంతో తన తండ్రి మరియు తన భార్యని చూడడానికి పొజిషన్ లో చూసి షాక్ కి గురయ్యాడు. అలా గట్టిగా అరవడంతో వాళ్ళిద్దరూ అలర్ట్ అయి డోర్ తీయగా కూతురులా చూసుకోవాల్సిన
కోడలిపై కన్నేసిన తన తండ్రిపై ఆక్రోశానికి గురైన లక్ష్మణ్ తన తండ్రిని కొడుతూ నిలదీయగా అందుకు తండ్రి కొద్దిసేపు ఓపిక పట్టిన తర్వాత తట్టుకోలేక బరస్ట్ అయి నా వల్లే నువ్వు తండ్రయ్యావని నువ్వు ఒక నపుంసకుడు అని నోటుకొచ్చినట్టు తిట్టడంతో తండ్రి చేసిన ద్రోహాన్ని తట్టుకోలేక లక్ష్మణ్ అక్కడ ఉన్న పెద్ద కర్రెతో తన తండ్రిని కొట్టడం జరిగింది. ఇక అలా అడ్డొచ్చిన భార్యని 2 దెబ్బలు కొట్టడంతో మమత గట్టిగా అరుస్తూ ఏడవడం మొదలు పెట్టింది. అలా ఈ సౌండ్ విన్న సుగుణ పరిగెత్తుకొని వచ్చి చూడగా భర్త రక్తం మడుగులో ఉండడం చూసి షాక్ కి గురైంది. దీనితో వేరే దారి లేక కొడుకు సాయంతోనే హాస్పిటల్ కి తీసుకువెళ్లగా అప్పటికే నందిలాల్ మరణించినట్టుగా వైద్యులు ధృవీకరించారు. ఇక ఈ వార్త బయటికి రావడంతో మీడియాలో అన్ని చోట్ల ఈ వార్త హల్చల్ అయ్యింది. అలా సమాచారాన్ని అందుకున్న పోలీసులు హాస్పిటల్లోకి వెళ్లే లక్ష్మణ్ ని అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న లక్ష్మణ్ ని పోలీసులు కోర్టులో హాజరుపరచగా కోర్టు జైలు శిక్ష వేసింది. ఇక ఈ విషయం ఊర్లో తెలిసి అందరూ రకరకాలుగా మాట్లాడుకోవడంతో సుగుణ ఆ అవమానాన్ని భరించలేక బలవన్మరణం చేసుకుంది. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే మీరు ఏ విలేజ్ నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి.